హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన రంగోలీ కిచెన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మన కిచెన్లో బూడిద గుమ్మడికాయతోని కర్రీ చేస్తున్నాను. అచ్చం సొరకాయ కూర లెక్కనే ఉంటుంది. అందుకు బూడిద గుమ్మడికాయ ఒక లేత తీసుకోవాలి, 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 10-15 పచ్చిమిర్చి, కొత్తిమీర, అంతే. ఎక్కువ ఏం అవసరం ఉండదు. ముందుగా బూడిద గుమ్మడికాయను పీల్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఉల్లిగడ్డలను, పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, అలాగే ఉల్లిగడ్డ ముక్కలను కొద్దిగా ఉప్పేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బూడిద గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయతో రసం చేసుకొని జ్యూస్ లెక్క తాగుతారు కదా, ఒకసారి ఇలా కూర వండుకొని ట్రై చేయండి. బాగుంటుంది కర్రీ. అచ్చం సొరకాయ కూర లెక్కనే ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఒక 2-3 పావులంతా నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. మూత వేసి ఇప్పుడు గోలింది కదా, నూనె పైకి వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. దాంట్లో కొంచెం నీరు వస్తుంది కాబట్టి మనం నీరు కూడా వేయాల్సిన అవసరం లేదు. అదే వాటర్ వచ్చేస్తుంది గుమ్మడికాయ ముక్కలలోకి వెళ్ళి. ఇప్పుడు ఉప్పు చూసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, నీరు పైకి వచ్చింది కదా, మనము సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీలోంచి వాటరు బాగా, ముక్కలలోంచి నీరు అనేది బాగా వచ్చి కర్రీ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు చూసుకొని మరికొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, కర్రీ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. ఉప్పు వేసి మూత పెట్టుకొని దించుకోవడం, అంతే. గుమ్మడికాయ కూర రెడీ.